ఓం శ్రీభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణులు. ఇది అక్టోబర్ 2వ తారీఖు 1938. భాషణలు 523. ఒక బెంగాలీ బృందం ఒక యాత్రా స్పెషల్ బస్సులో ఆశ్రమానికి వచ్చారు, బెంగాలీ వాళ్ళు. అందులో ఒకరు తాను పాల్ బ్రంటన్ గ్రంథాన్ని చదివానని, అప్పటి నుంచి శ్రీ భగవాన్ని చూడాలనేటువంటి ఉత్కంఠతో ఉన్నానని చెప్పాడు. ఆ బెంగాలీ బృందంలో ఉన్న ఆయన, నేను పాల్ బ్రంటన్ గారి పుస్తకం చదివినప్పటి నుంచి శ్రీ భగవాన్ని చూద్దామన్న ఉత్కంఠతో ఉన్నానండి అన్నాడు. అంటూ ఆయన ఇలా అడిగాడు భగవాన్ని, భగవాన్, నా మనోవికారాలని నేను ఎలా దాటాలి అని. ఇప్పుడు మహర్షుల వారు అంటున్నారు, వాని మూలాన్ని కనుక్కోవయ్యా. ఈ మనోవికారాలు నీవే కదూ, నా మనోవికారాలు అంటున్నావు కదా, నీ మనోవికారాలు నీలో నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడు. అప్పుడు నీకు మనోవికారాలు దాటడం సులువు అవుతుంది. అసలు మనోవికారాలు అంటే ఏమిటి? కామక్రోధాదులు అవి ఎందుకు నీకు వస్తున్నాయి? చూచే విషయాల మీద ఇష్టాయిష్టాలు రాగద్వేషాలు ఉండడం వల్ల. అవునా? నరాలు కలుగుతుంది ఎందుచేత? నీ చేత చూడబడే విషయాల మీద నీకు రాగద్వేషాలు ఉండడం చేత మనసుకి వికారాలు కలుగుతున్నాయి. అయితే మరి ఆ విషయాలు నీ దృష్టి పదంలోకి ఎలా వచ్చాయి? అజ్ఞానం వల్ల. ఏమిటా అజ్ఞానం? నేను దేహం రూపమైన ఆత్మ యొక్క జ్ఞానం నీకు లేకపోవడమే అజ్ఞానం. కాబట్టి నువ్వు ఆత్మను కనుక్కో. అందులో నిష్ఠతో ఉంటే మనోవికారాల వల్ల నీకే ఇబ్బంది ఉండదు. ఎందుకు ఇవన్నీ కలిగాయో చూడు. వికారాలు ఎందుకు కలిగాయి? నీవు విషయాల పట్ల, నీ చేత చూడబడే విషయాల పట్ల రాగద్వేషాది ఇష్టాయిష్టాలు పెట్టుకున్నావు గనక. ఈ విషయాలు అసలు నీ దృష్టిలోకి ఎలా వచ్చాయి అంటే అజ్ఞానం వల్ల. నేను దేహం అనుకుంటున్న అజ్ఞానం వల్ల. ఏమిటా అజ్ఞానం? ఆత్మ తానెవరో తానికి తెలియకపోవడమే అజ్ఞానం. తాను కాని దేహం తానని అనుకోవడమే అజ్ఞానం. కాబట్టి నువ్వు నీ స్వరూపమైన ఆత్మను కనుక్కో. నేను ఈ దేహమునేనా అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుని, నేను ఈ దేహమును అనడానికి ఆధారమైనదేదో అదే నీ స్వరూపంగా నువ్వు కనుక్కోవాలి. కనుక్కుని అందులో నిష్ఠతో ఉండు. అప్పుడు ఈ మనోవికారాల వల్ల నీకు ఏ ఇబ్బందులు ఉండవు కదా. ఉత్తుగా పొంగుతున్నటువంటి నదీ ప్రవాహానికి లో పడి దొర్లి వెళ్ళిపోకుండా అది మీద కూర్చున్న వాడికి ఆ మహాప్రవాహం ఏం చేస్తుంది? ఏమి చేయదు కదా. అలాగే ఈ మనోవికారాలు ఎవరికి అంటే, నాకు నేనెవరు? నేను ఈ దేహాన్నా కాదు, ఈ దేహము నేను అంటున్న నేనెవరు అని చూస్తే ఆ నేను ఒక స్ఫురణగా, ఒక ప్రకాశంగా నీకు తెలుస్తుంది. అప్పుడు దానిలో స్థితిలో ఉండు. అప్పుడు ఇక ఎన్ని మనో వికారాలు వచ్చి వెళ్ళిపోతున్నా అవి నేనేమి చెయ్యవు. మళ్ళీ కొంతసేపు ఆగి భగవాన్ అన్నారు, అసలు ఈ మనోవికారాలకి కారణం ఏమిటో చూడు. ఆనందంగా ఉండాలనే కదా ఈ మనసుకి వికారాలు కలిసిన. దానివల్ల సుఖం వస్తుంది కాబట్టి, దీనివల్ల సుఖం వస్తుంది కాబట్టి ఆనందంగా ఉండాలనే కోరికలే కదా భోగ విలాస ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ భోగాలుంటే నేను ఆనందంగా ఉంటా, ఈ విలాసాలుంటే నేను ఆనందంగా ఉంటా అనుకుని ఆనందం కోసమే భోగ విలాసాలను ఆశ్రయిస్తున్నావు.
అసలు నీకు ఆనందంగా ఉండాలి అనే కోరిక ఎందుకు కలిగింది? ఆనందమే నేను ఎందుకు? కాబట్టి. నీకు తెలుసా, నీ స్వభావము, నీ స్వరూపము ఆనందమే కనుక, నీ స్వభావంలో నువ్వు ఉండడం సహజం కనుక, అది ఈ ఆనందం ఆత్మలో కాకుండా వేరే ఎక్కడో దొరుకుతుంది అనుకుంటున్నావు. ఆత్మలో తప్ప ఇంక ఎక్కడా నువ్వు పొందే శాంతికరమైన ఆనందం ఇంకెక్కడా దొరకదమ్మా. దాని వేరే ఎక్కడ ఇక వెతకకు. గురుమాట మీద విశ్వాసం పెట్టి ఇక ఆనందం కోసం నువ్వు ఎక్కడా వెతకు. అసలు ఇది ఆనందం కలిగిస్తుంది అన్న వాటి వైపు చూడొద్దు. అది ఉట్టిది అబద్ధం, సచ్చి అబద్ధం. అది ఆత్మనే వెతికి అందులోనే స్థిరంగా ఉంది. అది నీ స్వరూపం. నీ సహజమైన ఆనందం కేవలం తిరిగి కనుక్కున్నావంటే అదే ఆనందం. అందుచేత మరలా అది పోవడం అన్నది జరగదు. నీ సహజ స్థితి ఆనందమే. ఇదేమీ లేకపోయినా నేను ఆనందంగా ఉన్నానని నేను ఎదురే నీకు రుజువు చేస్తోంది. ఇవన్నీ ఉన్నప్పుడే నీ ఆనందం పోయి, ఇవన్నీ తెలియబడుతున్న దాని వల్ల ఆనందం ఉంది అని అజ్ఞానంతో వెంపర్లాడుతున్నావు. అక్కడ ఆనందమేమీ లేదు గనకనే వాటినన్నిటినీ వదిలి ఏమీ లేని నీ సహజ స్థితిలో ఆనందంగా ఉంటున్నావు. చూసుకోకొని నీ అనుభవంలోంచి నువ్వు చూసుకో. కాబట్టి నీ సహజమైన ఆనందం కేవలం తిరిగి కనుక్కున్నావు ఈ విధంగా. అందుచే మళ్ళా అది ఇంక పొందడం ఎందుకు? అలా కాక వేరే విషయాల వల్ల కలిగే ఆనందం బాహ్యం గనుక ఇది తప్పకుండా పోతుంది. అందుచేత అది శాశ్వతం కాదు, కాబోదు. కావున దానికోసం ప్రయత్నించేయడం వ్యర్థం. శాశ్వతం కాంది క్షణకాలం ఉండిపోయేది. దానికోసం ఎందుకు ఇంత కష్టపడతావు? గతంలో ఇది ఆనందం ఇస్తుందని వాటి కోసం ఎంతో కష్టపడి ఆ ఆనందాన్ని సంపాదించుకున్నావు. కానీ ఆ రక్షణలో అది పోయింది. మరి కాబట్టి క్షణాల్లో, కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో పోయే ఆనందాన్ని పొందడానికి ఎంత శ్రమ పడాలి? ఎందుకు వ్యర్థంగా పోయేదానికోసం శ్రమపడి దుఃఖపడుతున్నావు? భోగాలకై, విలాసాలకై తృష్ణను ప్రోత్సహించుకోకూడదు. ఒకవేళ అందరూ వాటి కోసం ఉడుకుతోన్నా నువ్వు వాటి కోసం ఉరకకూడదు. వెలుగుతున్న అగ్నిని పెట్రోలు పోసి ఆర్పగలమా చెప్పు? ఇప్పుడు తృష్ణను తృప్తిపరచడం ద్వారా నాకు అది ఉంటే ఆనందం, నాకు అది ఉంటే ఆనందం అంటున్నావు. ప్రస్తుతం దాన్ని తృప్తిపరుస్తున్నావు. దాని ద్వారా తర్వాత మనోవికారాలను అణచవచ్చును అనుకుంటున్నావు. కానీ ఇంకా ఏదో కావాలి, ఇంకో ఏదో కావాలి అని అటువైపు నేను ప్రోత్సహిస్తుందే తప్ప దాని వల్ల కృష్ణని అణచాలి అనుకోవడం తెలివి తక్కువతనం. నేను కోరికదాన్ని ఇచ్చేస్తే నాకు కృష్ణ తీరిపోతుంది అనుకోవడం తెలివి తక్కువతనం. మనోవికారాలు నిరోధించడానికి నిస్సందేహంగా వేరే ఉపాయాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే నియమబద్ధమైన ఆహారం, ఉపవాసం ఉండడం, యోగా అభ్యాసం చేయడం, ఔషధ సేవనం చేయడం. కానీ వాటి ఫలితాలు తాత్కాలికాలు. రోగం వచ్చింది, రోగం రాకుండా తగ్గ బలమైన ఆహారం తీసుకోవడం, అది కూడా నియమబద్ధమైన శుచి అయిన ఈశ్వరార్పితమైన ఆహారం తీసుకోవడం, అప్పుడప్పుడు శరీరానికి ఉపవాసం పెడుతూ ఉండడం, అలాగే శరీరానికి వ్యాయామం కావాలి, నాళ్ళు బిగిసిపోకుండా ఉండడానికి, అందుకని యోగాభ్యాసం చేయడం. వాటి ఫలితాలు తాత్కాలికాలే, ఎంతకాలం ఉంటాయి? వృద్ధాప్యం వచ్చేసరికి నువ్వు ఎన్ని వ్యాయామాలు చేసినా, ఎన్ని బలమైన ఆహారాలు తీసుకున్నా అది కొంగి కృంగి నశించిపోవలసిందే. అవి తాత్కాలికాలే. అడ్డు తొలగించగానే ఈ మనోవికారాలు మళ్ళీ తిరిగి మరింత వేగంగా పైకి వస్తాయి. తాత్కాలికంగా అడ్డు తీసేసావు, కాసేపు బాగానే ఉంటే మళ్ళీ లేచి వచ్చేస్తాయి.
వాటిని జయించే మార్గం ఒక్కటే, వాటిని రానివ్వకుండా నిర్మూలించడమే. తీర్చడం కాదు, ఆ వికారాలు అడిగినవి తీర్చడం కాదు, నిర్మూలన. అది ఎలాగంటే పైన చెప్పినట్లు వాటి మూలాన్ని కనిపెట్టు. ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు ఈ వాంఛలు? నా మనోవికారాలు అంటున్నావు కదా. మనసు నీదే, నీలోనే ఉన్న మనసులో ఉన్న ఈ వికారాలు నీవే, అవునా? నీలో నుంచే వస్తున్నాయి అవి. నీలో ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చూస్తే నేను అన్న తలంపు పుట్టిన తోడనే ఇవి వచ్చి విజృంభిస్తున్నాయి. అంటే మనోవిజృంభణకి మూలము నేను అన్న తలంపు అన్నమాట. అందుచేత నేను అన్న తలంపు వల్ల మనసు విజృంభించి వికారాల వలలో చిక్కుకొని బాధపడేదానికంటే ఈ వికారాలు ఎవరికి అంటే నాకు, దేనివల్ల అంటే నేను అన్న ఈ భావన వల్ల మూలం తెలిసింది. ఇప్పుడు నేను అన్న భావనను రానివ్వకు, సర్వము సమమైపోతుంది. ప్రశాంతత నెలకొని విస్తృతంగా దుఃఖం లేని స్థితి నీకు అనుభవానికి వస్తుంది. అలాగా తొలగించుకోవాలి తప్ప అవి అడిగేవన్నీ అందిస్తూ దాన్ని తొలగించుకున్నాం అనుకోవడం భ్రాంతి. దాన్ని జయించే మార్గం దాన్ని అంటే ఎలాగా అంటే పైన చెప్పినట్లుగా వాటి మూలాన్ని కనిపెట్టు అన్నారు భగవాన్. అప్పుడు ఆ రోజుకి అది అయిపోయింది. ఆ పూటకి